School is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. ఉమ్మడి జిల్లాలోని బీసీలను కలుపుకొని బీసీ కులాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హలో బీసీ చలో తిరుపతి కార్యక్రమం తిరుచానూరు రోడ్లోని తాజ్ హోటల్ పక్కన ట్వింకిల్ హోమ్ స్టే వద్ద మీటింగ్ హాల్లో నిర్వహిస్తున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ మంగళవారం తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో వై నాగేశ్వర యాదవ్ అధ్యక్షతన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 వరకు జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు ఆర్ కృష్ణయ్య, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రోకాలమ్మ హాజరు కానున్నారని పేర్కొన్నారు. నాగేశ్వర యాదవ్ మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అనేక పోరాటాలు చేయడం జరిగిందని, రాజకీయ పరంగా కొన్ని హక్కులు సంస్కరణలు వచ్చాయని అన్నారు. జనాభా ప్రాతిపదికన స్థానిక ఎన్నికలకు ముందు కులగణన చేసిన తర్వాత రాజకీయంగా సీట్లు కేటాయించాలని కోరారు. మహిళా బిల్లు, బీసీ ఉద్యోగులకు రాజకీయ రిజర్వేషన్లు, బీసీ రక్షణ చట్టం వంటి కార్యక్రమాలకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. బీసీలకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని, లేని పక్షంలో గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాటం చేస్తుందని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం మాట్లాడుతూ జిల్లాల విభజన తర్వాత బీసీ కులాలు విడిపోయాయని, వారందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి, ఆర్థికంగా రాజకీయంగా తోడ్పాటును అందించడానికి హలో బీసీ చలో తిరుపతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి జాతీయ, రాష్ట్ర నాయకులు హాజరవుతారని, బీసీ కులాలు, మహిళలు, విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగన్నాథం, జిల్లా అధ్యక్షులు అమర్నాథ్, రమణ్ రాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ హోలీ శుభాకాంక్షలు. ముఖ్యంగా మా బీసీలందరి తరఫున కూడా ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం విస్తృత స్థాయి సమావేశం, దానికి ముఖ్య అతిథులుగా ఆర్ కృష్ణయ్య గారు విచ్చేయుచున్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఈ 2 జిల్లాలు విడిపోయిన తర్వాత తిరుపతి జిల్లాలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడున్నటువంటి పార్టీ జనసేనకి ఇచ్చిన తర్వాత బీసీల్లో ఐక్యత కోల్పోయినాం. కాబట్టి తిరుపతిలో బీసీలందరినీ కూడా ఒకే నినాదం, ఒకే ట్రైను, ఒకే పట్టాలు, ఒకే అజెండా పైన అన్ని కులాలు బీసీలు, ఈ 2 జిల్లాల్లో 26 కులాలు ఉన్నారు. మన తిరుపతి జిల్లాలో అందరినీ కూడా ఈ మధ్యకాలంలో ప్రత్యేకంగా కలిశాము. వాళ్ళందరినీ కూడా నిద్రలేపి యాక్టివ్ చేయాలనే దానికోసం మా రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు నాగేశ్వర అన్న వచ్చారు. కాబట్టి వాళ్ళ అధ్యక్షతన ఆర్ కృష్ణయ్య గారిని ముఖ్య అతిథులుగా పిలిచి బీసీలని ఐక్యత చేసే అజెండా కిందే మేము ఈ కార్యక్రమానికి ప్రెస్ని మరియు ఈ టీవీల ద్వారా అందరిని చూసినటువంటి బీసీ కులాలందరూ రేపు ఈ కార్యక్రమానికి విచ్చేయాలని తెలియజేయడానికి ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షులు వారు దీని గురించి తెలియజేస్తున్నారు. ప్రెస్ మిత్రులకి నమస్కారాలు. అలాగే హోలీ జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి నాయకులంతా హాజరవుతున్నారు. ఇది తిరుపతిలో తాజ్ హోటల్ పక్కన ట్వింకిల్ మరి స్టే హోమ్లో మరి అక్కడున్న సమావేశం హాల్లో మార్నింగ్ 11 నుంచి 2:30 వరకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి ప్రెస్ మిత్రులందరూ కదిలి వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రెస్ మిత్రులందరినీ ప్రార్థించుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి బీసీల కోసం జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేక పోరాటాలు చేయడం జరిగింది. మా జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి దాంట్లో కొన్ని అంటే విద్యాపరంగా అయితే, అట్లాగే రాజకీయ పరంగా కొన్ని సంస్కరణలు అయితే వచ్చాయి. కానీ జనాభా నిష్పత్తి ప్రకారం ఏదైతే మా చిరకాల కోరిక ఉందో, చట్టసభల్లో రిజర్వేషన్స్ 50% కావాలి అనే అంశం పైన మరి అట్లాగే ఈరోజు మహిళా బిల్లు ప్రవేశపెట్టారు. మహిళా బిల్లులో సబ్ కోటాగా బీసీ మహిళల కోటా మరి తేల్చాలని, మరి అట్లాగే ఏదైతే బీసీ ఉద్యోగులకి ప్రమోషన్స్ విషయంలో
రిజర్వేషన్స్ కల్పించాలని, అలాగే కుల గణనలో మరి జనాభా గణనలో కుల గణన చేర్చాలనే అంశం మరి ఏదైతే మా ముఖ్యమంత్రి గారు, అట్లాగే ప్రధానమంత్రి గారు, అట్లాగే లోకేష్ బాబు గారు మరి ఎలక్షన్స్ కంటే ముందు బీసీలకు ఒక రక్షణ చట్టాన్ని ఇస్తామని చెప్పినందుకు, అట్లాగే స్థానిక సంస్థల్లో 34%తో రిజర్వేషన్స్ ఏర్పాటు చేస్తామని చెప్పినందుకు వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి వాటిని తొందరలో నెరవేర్చి బీసీలని హక్కున చేర్చుకోవాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తూ మరి చట్టసభల్లో రిజర్వేషన్స్ అంశాన్ని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు పెద్ద ఎత్తున ఉద్యమ రూపంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పోరాడుతూ ఉంది. ఆ కోరిక అన్ని ప్రభుత్వాలు నెరవేర్చే వరకు మరి మా పోరాటం ఆగదని తెలియజేస్తూ దాంట్లో భాగంగానే ఈరోజు హలో బీసీ చలో తిరుపతి అనే కార్యక్రమాన్ని మా జాతీయ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య గారి ఆధ్వర్యంలో మరి అట్లాగే ఇక్కడ ఉన్న తిరుపతి బీసీ టీం అధ్యక్షులు అమర్నాథ్ గారు, మరి అట్లాగే మా జాతీయ ప్రధాన కార్యదర్శి మరి జగన్నాథం గారు, మరి అట్లాగే మా 3 జిల్లాల అధ్యక్షులు చిత్తూరు ప్రసన్న గారు, మరి అట్లాగే మా జనరల్ సెక్రటరీ జనరల్ మా బివి రమణరాజు గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి దీనికి బీసీ సోదర సోదరీమణులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా పిలుపునిస్తున్నాము. అట్లాగే